గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. స్వదేశానికి సీఎం చంద్రబాబు ముగిసిన సింగపూర్ పర్యటన. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్. నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పరిగిలో పర్యటించనున్న మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ భేటీ, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరుబాటుపై చర్చ. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో తీర్పు, ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పు ఇవ్వనున్న ఉన్నత న్యాయస్థానం. ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్యంతో మంత్రి నారా లోకేష్ భేటీ, ఏపీలో సెమీ కండక్టర్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు వినతి. వైఎస్ జగన్పై విషం చెమ్మటమే పనిగా పెట్టుకున్నారు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న పేర్ని నాని. భారతీయ సైనికులు ఉగ్రవాదులపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలు పాకిస్తాన్కి మద్దతుగా ఇస్తున్నారన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఉప్పాడకు మంచి రోజులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 352 కోట్ల రూపాయల మంజూరు. బెట్టింగ్ యాప్ కేసులో ముగిసిన ప్రకాష్ రాజ్ విచారణ, బెట్టింగ్ యాప్లో ప్రమోట్పై ఆరా తీసిన ఈడీ. ట్రంప్ సుంకాలపై స్పందించిన కేంద్రం, ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటా. ఆదిలాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో ఆత్మహత్య, హాస్టల్లో ఫ్యాన్కు ఉరివేసుకున్న సాహిల్ చౌదరి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాజేంద్ర భేటీ, ఎన్హెచ్ఈ 39 పనులపై ఆరా. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి, సమస్యలను పరిష్కరిస్తామన్న రైల్వే మంత్రి. రష్యా సముద్రంలో భారీ సునామీ, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. సృష్టి టెస్ట్ బీబీ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై నేడు విచారణ, తుది తీర్పు ఇవ్వనున్న సికింద్రాబాద్ కోర్టు. నేడు స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ ఉదయ్ సింగ్ సంస్మరణార్థం బంద్ ప్రకటించిన ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు, వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.
2008 మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో విచారణ 17 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువరించనున్న న్యాయస్థానం. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 నుంచి తప్పుకున్న భారత టీం. ఉద్రిక్తల నేపథ్యంలో పాక్తో సెమీఫైనల్ మ్యాచ్కి నిరాకరించిన భారత్. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. ఇంగిలోకి దూసుకెళ్లిన నిసార్ ఉపగ్రహం. పసిఫిక్ మహాసముద్రం తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు. అమెరికా, జపాన్ సహా పలు దేశాలు సునామీ హెచ్చరికలు జారీ. భారత్పై 25% సుంకాలు విధించిన ట్రంప్. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు. షాంఘైలో థాయ్, కంబోడియా దేశాల సమావేశం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించిన చైనా.